జూనియర్ ఎన్టీఆర్ తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 2 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇటీవల ఆగస్టు 9న ఎన్టీఆర్ 31 పూజా కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ఇక అప్పటి నుంచి ఆ సినిమా అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ సరసన కన్నడ యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ని సెలెక్ట్ చేశాడట డైరెక్టర్ నీల్. ఇందుకోసం నటి రుక్మిణి వసంత్ తో చర్చలు కూడా జరిపారట. అందుకు ఆమె వెంటనే ఎన్టీఆర్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ బ్యూటీ ఇప్పటికే 777 చార్లీ, రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్తసాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో రుక్మిణి వసంత్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తన సహజ నటనతో తనదైన ఎమోషన్స్ ను పలికించి అటు కన్నడలో ఇటు తెలుగులో బాగా గుర్తింపు పొందింది. దీంతో నీల్ ఈ రుక్మిణి వసంత్ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అలాగే రష్మిక మందన్న పేరు కూడా వినిపిస్తుంది. కాగా ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తారక్ ప్రస్తుతం దేవరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఆపై ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించబోతున్నారు. మరి ఎన్టీఆర్ 31 రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి షురూ కానుందో రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఫుల్ మ్యాసివ్ రోల్ లో తారక్ లుక్ క్యారెక్టరైజేషన్ దృష్టిలో పెట్టుకుని ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని నీల్ డిసైడ్ అయినట్లు టాక్.